ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో ఓ మహిళ మద్యం మత్తులో హల్చల్ చేసింది. మందు కావాలంటూ ఆర్టీసీ బస్సు ఎదుట బైఠాయించింది. తనకు క్వార్టర్ మందు ఇస్తేనే వెళ్తానంటూ బస్సును ముందుకు కదలనివ్వలేదు. దీంతో 30 నిమిషాల పాటు బస్సు నిలిచిపోయింది. మహిళ పరిస్థితి గమనించిన స్థానికులు బలవంతంగా ఆమెను పక్కకు తీసుకువెళ్లడంతో బస్సు ముందుకు కదిలింది. అల్లుడు లాగేద్దామా బయటికి పక్కకి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మహిళ మద్యం మత్తులో హల్చల్ చేసింది. మందు కావాలంటూ ఆర్టీసీ బస్సు ఎదుట బైఠాయించింది. తనకు క్వార్టర్ మందు ఇస్తేనే వెళ్తానంటూ బస్సును ముందుకు కదలనివ్వలేదు. దీంతో 30 నిమిషాల పాటు బస్సు నిలిచిపోయింది. మహిళ పరిస్థితి గమనించిన స్థానికులు బలవంతంగా ఆమెను పక్కకు తీసుకువెళ్లడంతో బస్సు ముందుకు కదిలింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. లక్ష్మీ దుర్గా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో మద్యం మత్తులో మహిళ వీరంగం సృష్టించిందని చెప్పవచ్చు. ఏదైతే ఎర్రగొండపాలెం నుంచి పుల్లల చెరువు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందు బైఠాయించి ఆమె తనకు క్వార్టర్ మందు ఇస్తేనే గానీ బస్సును కదలనివ్వనంటూ హంగామా సృష్టించింది. పెద్దగా అరుస్తూ తనకు మందు ఇవ్వాల్సిందేనంటూ ఆమె భీష్మించింది. దీంతో దాదాపు 30 నిమిషాల పాటు ఆర్టీసీ బస్సు ముందుకు కదలకుండా నిలిచిపోయిన పరిస్థితి. ఒక్కసారిగా మహిళ బస్సు ముందు బైఠాయించి పెద్దగా కేకలు వేయడంతో బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళంతా కూడా కొంత ఆందోళన చెందారు. ఏదైతే మహిళ కూడా స్థానికులు చెప్తున్న మాటను కూడా వినిపించుకోకుండా తనకు మందు ఇస్తేనే గానీ బస్సు కదలనివ్వనంటూ కూడా ఆమె కేకలు వేయడంతో స్థానికులంతా కూడా కొంత ఆందోళన చెందారు. అయితే దాదాపు 30 నిమిషాల పాటు మహిళ పక్కకు వస్తుందని చెప్పని వేచి చూసినా గానీ ఆమె బస్సు ముందు నుంచి కదలకపోవడంతో స్థానికులంతా కలిసి ఆమెను పక్కకు లాగడంతో బస్సు ముందుకెళ్లిన పరిస్థితి. ఏదైతే హంగామా సృష్టించిన మహిళ నల్లమల అటవీ ప్రాంతానికి చెందిన గిరిజన మహిళగా స్థానికులు చెప్తున్నారు. లక్ష్మీ దుర్గా. ఓకే, థ్యాంక్ యూ వెంకట్రావు.